ఒక ఐకానిక్ టెక్నీషియన్, ఐకానిక్, నార్మల్ సింపుల్ కాదనమాట, ఏ జైంట్ ఆఫ్ ఏ సినిమాటోగ్రాఫర్ అనమాట. ది వే హీ పోర్ట్రేట్ ది సినిమాటోగ్రఫీ, విజువల్ స్టైల్, మీడియా అండ్ యూసేజ్, ఎ బ్లెండింగ్ ఆఫ్ రెగ్యులర్ ట్రెడిషనల్ photography, traditional lighting with today's latest digital adaptation like graphics, okay, graphics, blue matte, green matte, everything is exceptionally good. Halu daddarilindi. Yeah, ఇప్పుడు now tell me, film education passion? ప్యాషన్ ఉంటేనే సినిమాలకు వస్తారు సార్, ప్యాషన్ లేకుంటే సినిమాలకు రారు. వచ్చినా కూడా ఇట్ విల్ ఫిజిల్ అవుట్. ఎందుకంటే సినిమా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సార్. డైలీ యూ హ్యావ్ టు ఫేస్ సో మెనీ ఇష్యూస్, సో మెనీ పీపుల్. అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కొలాబరేటివ్ ఆర్ట్ సార్. సినిమా అనేది పెద్ద కొలాబరేషన్. సో యూ హ్యావ్ టు కొలాబరేట్ విత్ సో మెనీ గ్రేట్ యాక్టర్స్, గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ టు గెట్ యువర్ వర్క్ డన్. సో ఆ కొలాబరేషన్ అన్నది ఇంపార్టెంట్. సో ఎవ్రీడే ఇట్స్ అ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ మీకు విత్ స్టాండ్ అవ్వాలంటే మీకు ప్యాషన్ ఉండాలి, లవ్ టువర్డ్స్ యువర్ వర్క్ ఉండాలి సార్. సో యూ హ్యావ్ టు లవ్ యువర్ వర్క్. సో అప్పుడే దట్ ఛాలెంజెస్ అండ్ ఆల్ యూ కెన్ ఓవర్కమ్. అండ్ ఆ ప్యాషన్ ఉంటేనే సినిమా ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, చదువుకుంటారు, వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ప్యాషన్ అండ్ యూ షుడ్ ఒక్కోసారి మేబీ లైక్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ ఒక్కోసారి ప్యాషన్ లేకున్నా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాపెన్ టు మీ సార్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్యాషన్. నేను సినిమా ఇన్స్టిట్యూట్ చేరినప్పుడు నేను ఏదో సినిమాటోగ్రాఫర్ అయిపోవాలని కాదు. ఐ జాయిన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బై యాక్సిడెంట్. ఇట్ వాస్ షియర్ యాక్సిడెంట్. ఏంటంటే మా ఫ్రెండ్ వాంటెడ్ టు జాయిన్ ఫిల్మ్ స్కూల్. ఈ బాట్ ద అప్లికేషన్. అంటే అతను ఏంటంటే వీ వర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్. సో ఈ వాజ్ 1 year జూనియర్ టు మీ. సో ఆ అప్లికేషన్ వేస్ట్ అవుతుందని, ఓకే వేస్ట్ అవుతుందరా, నువ్వు అయితే ఏదో ప్రిపేర్ అవుతున్నావు కదా. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను. సో ఇన్ ద ప్రాసెస్ ఐ థాట్ ఓకే, లైక్ అతను ఏమనుకున్నాడంటే ఓకే ఎలాగో ఫామ్ వేస్ట్ అయితే నువ్వు రాసేయి అన్నారు. సో అలా రాశాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్ స్కూల్, అక్కడ నేను ఫస్ట్ డే దే షోడ్ మీ అ ఫిల్మ్ కాల్డ్ రెడ్ బియర్డ్ బై అకిరా కురోసావా. యా, సో ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సార్. అప్పటి వరకు నాకు పెద్ద డైరెక్టర్లు, గొప్ప డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు, లైక్ దాసరి నారాయణరావు గారు, ఆర్ హిందీలోకి వెళ్తే సుభాష్ గాయ్, ఆర్ లైక్ మణిరత్నం గారు, ఆర్ సార్. సో ఐ హ్యావ్ నాట్ సీన్ వరల్డ్ సినిమా. దట్ వాజ్ అన్ ఇంట్రడక్షన్ టు మీ ఫర్ వరల్డ్ సినిమా, రెడ్ బియర్డ్ అని. అది చూసిన తర్వాత సినిమాలు ఇలా కూడా ఉంటాయా అని. సో అండ్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ నోయింగ్. సో టైమ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎంత స్పెండ్ చేస్తే సో సినిమా గ్రూ ఆన్ మీ. ఐ స్టార్టెడ్ లైకింగ్ అండ్ ఐ వాంటెడ్ టు జాయిన్ ఫిల్మ్స్. అలా ఇట్ వాజ్ లైక్, సో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ, బట్ ఇక్కడ వచ్చారంటే దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్ అండ్ దే ఆర్ ఆల్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. సమ్ వన్ లైక్ మీ, బై యాక్సిడెంట్ ఇట్ హ్యాపెన్స్. బికాజ్ ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత ఐ కమ్ ఫ్రమ్ వెరీ ఎకనామికలీ వీక్ బ్యాక్గ్రౌండ్. సో నేను ఐ కాంట్ యాక్చువల్లీ ఫిడిల్ బికాజ్ లైక్ మా ఇంట్లో నుండి నాకు అక్కడికి డబ్బులు పంపిస్తే మంత్లీ, దట్ వాజ్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సెండ్ మనీ. So I can't just fizzle out and enjoy my life because like I had lots of freedom in Pune. ఏదో చేయాలి, లైక్ ఓకే లైక్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై పేరెంట్స్ మనీ అన్న ఒక అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐ హ్యాడ్ దట్ ఆల్ ద టైమ్. సో దట్ ఈస్ వై ఐ కుడ్ యాక్చువల్లీ వాట్ ఎవర్ టైమ్ ఐ కుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే బికాజ్ ఐ వాజ్ న్యూ టు సినిమా అండ్ ఆల్ మై బ్యాచ్ మేట్స్ వేర్ అక్కడ వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ఇన్స్టిట్యూట్ చేరారు. సో నాకు ఏమీ తెలియదు అన్న ఒక అది ఉండేది. సో ఆ ఏమీ తెలియదన్న దాంతో ఇంకా తెలుసుకోవాలన్న ఒక కోరిక ఉండేది. సో దట్ ఈస్ వాట్ హెల్ప్ మీ లెర్న్ మోర్ అండ్ థింగ్స్ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ న్యూ టు మీ, ఎవ్రీథింగ్. సో ఎవ్రీ time I always thought that I was very new, I had to learn so many things, and still now I have that passion that okay I have, because technology is changing so much, so you have to have that attitude that I don't know. The moment you think I know everything, that the learning stops there. The learning stops there and your downfall starts. So you have to have that student's attitude all the time to be successful, sir. Thanks to Akira Kurosawa who triggered your passion. More than Kurosawa, sir, it's Pune Film Institute. I credit all my success to Pune Film Institute. Again coming to back, passion okay. What about luck? Luck should favor you, na? Luck is also very important, sir. Ante luck is, if you are hard working, luck will find you, sir. Automatically. You have to work hard. Yes. Yeah. Correct. సో బికాజ్ యూ విల్ గెట్ ఆపర్చునిటీస్ సార్. ఆ ఆపర్చునిటీ వచ్చిన దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అది ఇంపార్టెంట్ సార్. సో ఇఫ్ యు ఆర్ హార్డ్ వర్కింగ్ యూ విల్ బి లక్కీ. Correct. But sometimes some people are blessed. So I feel I am very blessed to meet right people at the right time of my career. So where it took me to wherever stage I have reached. So that is like thanks to God.
So probably luck is also an element which you should have. Now coming to another format, I belong to film era, film emulsion, and you belong to digital. సరే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నది నెగిటివ్లోనే సార్. సో తర్వాత టిల్ ఈగా రైట్ మై ఫస్ట్ ఫిల్మ్ అయితే ఛత్రపతి, అరుంధతి, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ నెగిటివ్ ఓన్లీ. సో ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ negative and digital, and now probably in the future at the time of transition from digital to AI, so I will also be part of that ane oka korika undi. So like and I purely think sir, filmmaking has become easy sir compared to what it was earlier. So cinematography in that pure sense, it become much easier. ఒక షార్ట్ రావాలంటే ముందు చాలా ఊహించుకొని ఓకే దీన్ని కరెక్ట్ ఎక్స్పోజర్ ఇవ్వాలి, దీన్ని కరెక్ట్ డెవలపింగ్ టైం ఇవ్వాలి, లైక్ అండ్ ఇది ఇలాగే ఎక్స్పోజ్ చేయాలి అని ఉండేది. ఇవాళ అంటే ఎండ్ రిజల్ట్ ఏంటి మీకు కనిపించేది కాదు. ఇప్పుడు ఏంటంటే మానిటర్లో మీకు చూసి ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అన్నది ఈజీగా అక్కడ లొకేషన్లోనే యూ కెన్ ఫిక్స్. సో ఫిల్మ్ మేకింగ్ హ్యాస్ బికమ్ ఈజీ, అండ్ నాట్ ఓన్లీ ఫిల్మ్ మేకింగ్ సార్, లైఫ్ ఇన్ జనరల్ హ్యాస్ బికమ్ ఈజీ. ఎందుకంటే లైక్ హ్యూమన్స్ ఆల్వేస్ వాంట్ ఈజీ లైఫ్. సో ఇంతకుముందు లైక్ ఏంటిది పొయ్యిలో వండుకునే వాళ్ళు ఇప్పుడు గ్యాస్లో వండుకుంటారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ కవర్లో వండుకుంటారు. సో లైఫ్ విల్ బికమ్ ఆల్వేస్ ఈజియర్. ద ఓన్లీ ప్రాబ్లం మనకు కష్టం ఎందుకు అంటుందంటే ఇన్ ద ప్రాసెస్ వీఆర్ బికమ్ లేజీ. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఏంటంటే సార్ వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్, యాక్సెస్ టు ఎవ్రీథింగ్ ఈజ్ బికమ్ వెరీ ఈజియర్. ఆ యాక్సెస్ ఉన్న దాని టైంలో ఆ మిగతా ఆ సేవింగ్ టైంలో ఏం చేస్తాం అన్నది ఇంపార్టెంట్ సార్. సో ఇప్పుడు మీకు ఏదన్నా ఇప్పుడు సపోజ్ యూ వాంట్ టు రీసెర్చ్ ఆన్ సమ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, సో ముందు రీసెర్చ్ చేయాలంటే మీరు లైబ్రరీకి వెళ్ళాలి, ఆ రీసెర్చ్ చేసిన వాడు ఎవరు ముందు ఉన్నారా అని కనుక్కోవాలని చేసేవాళ్ళు. బట్ నౌ యూ గూగుల్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్. సో యువర్ టైమ్ హ్యాస్ కమ్ డౌన్. అంటే ముందు ఒక ఏదైనా టాపిక్ మీద రీసెర్చ్ చేయాలంటే ఒక నెల పట్టేది, ఇప్పుడు ప్రాబ్లీ ఒక వీక్లో అయిపోతుంది. ఆ మిగతా లైక్ 3 weeks వాట్ ఆర్ యూ డూయింగ్? వీఆర్ జస్ట్ సర్ఫింగ్ ద ఫోన్, వేస్టింగ్ అవర్ టైమ్. సో ఇఫ్ యూ ఆల్సో డెడికేట్ ద సేమ్ టైమ్ ఫర్ ద ప్యాషన్, యూ కెన్ యాక్చువల్లీ గెట్ క్విక్కర్ రిజల్ట్స్ ఇన్ లైఫ్. బెన్హర్ విస్టా విజన్, మరి దాంతో నేను ఏ సినిమా ఎంత రేంజ్లో వచ్చినా కూడా నా మైండ్లో ఆ ఇమేజెస్ స్టిల్ నిక్షిప్తం అయి ఉన్నాయి నా బ్రెయిన్లో, నా 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 మెమరీలో. సో డిజిటల్ ఎంజాయ్ చేస్తాను కానీ నాట్ దట్ రేంజ్. సో ఐ డోంట్ అగ్రీ ఇమేజ్, ఐ డోంట్ అగ్రీ. ఏంటంటే సార్ ఇట్ ఈస్ లైక్ ఆల్వేస్ ఇప్పుడు ఎలాంటి సార్ మా టైంలో పాటలు బాగుండేవి, మా టైంలో సినిమాలు బాగుండేవి, ఇప్పుడు పాటలు బాగాలేవు. దట్ ఈజ్ ఆల్ వెరీ నాస్టాలజిక్ సార్. అంటే మీరు ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఏంటి, యు ఆర్ యంగ్, యు ఆర్ డైనమిక్, యూ హ్యావ్ సో మెనీ హోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో యూ రిలేట్ టు దట్ సాంగ్స్ అండ్ దట్ ఇమేజెస్, దట్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, దట్ స్టోరీ అండ్ ఆల్. సో over a period of time, it's the brain which acts, and you think that it is better because you are emotionally connected to that which happened. That is okay. I agree. But for sure. No. For sure. Sir, no. So, but today also, if today's generation people talk 20 years back, for them, what is happening today will be more nostalgic and will be better than what is happening in the later part. Okay, Senthil, I agree, nostalgia. Because I think, sir, I am doing great job. People in this generation are doing great job than what they did earlier, sir. Yeah, I agree. Yeah. Any day, the great works are counted, okay? Credited, okay? Yes. Talking about film imaging and digital imaging, as simple as that. See sir, we are used to a certain way of seeing things, which suppose like okay, black and white time lo we had black and white images. So people, because the contrast was very high at that point of time, certain images you had to pump in so much light and to get that detail. So then next generation came, they added color, and then next generation came and they started like making different types of films, daylight film, kani like ante tungsten film ani ala. So and ASA penchukuntu vacharu. So what is actually happening in sir, the development is trying to create an image which is as close to nature as possible. That was not possible in that point of time, and majority of the films at that time were shot in studio floors. So there was an artistic style which we are trying to develop. But now the filmmaking has evolved so much that now people want to make it more realistic, as less interference of technology into the image laga they are trying to it, sir. So adi correcta, idi correcta ante adi appudu correct, idi ippudu correct.
So, relative. yeah, it's very relative, sir. Periodical relative. Yeah, exactly. Yeah. Digitalization, particularly in cinematography, there are umpteen number of branches. So, how much depth in technology is needed for the particular upcoming camera persons to become a person like you? First of all, we should all understand that we are not technicians, we are artists who use technology to get image on screen. So ఈ టెక్నీషియన్స్ అన్నది ఏదో మనం వైర్లు జాయిన్ చేయడము అలా కాదు. వీఆర్ ఆల్ ఆర్టిస్ట్, వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్. వీ క్రియేట్ ఇంప్రెషన్ ఆన్ ద ఫ్యూచర్ జనరేషన్. అంటే మన సినిమా చూసి ఓకే దే షుడ్ ఇన్స్పైర్. సో దట్ ఈస్ అవర్ జాబ్ యాజ్ సినిమాటోగ్రాఫర్స్. వీఆర్ నాట్ ఇయర్ టు గెట్ ఏంటి లైక్ ఒక మంచి ఇమేజ్ షూట్ చేయాలి ఆర్ అందంగా షూట్ చేయాలి అన్నది కాదు. వీఆర్ హియర్ టు టెల్ స్టోరీస్. సో ఒక డైరెక్టర్, ఒక రైటర్ రాసిన తర్వాత స్టోరీని డైరెక్టర్ అడాప్ట్ చేసుకుని ఆ స్టోరీని తెరకెక్కియడంలో వీ ప్లే అ వెరీ వెరీ మేజర్ పార్ట్. సో వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్ ఇన్ అ పర్టికులర్ షాట్, వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ దట్ బెస్ట్ పాసిబుల్ వే. అంటే ఈ షాట్లో ఇలాంటి ఇమోషన్ కావాలని డైరెక్టర్ అనుకుంటే ఆ ఇమోషన్ రావడానికి మనము ఎలాంటి లెన్స్ వాడతాము, ఎలాంటి కెమెరా వాడతాము, ఎలాంటి కలర్స్ వాడతాము, ఎలా గ్రేడ్ చేస్తాము అన్నది ఇట్ ఈస్ అవర్ పెయింట్ అండ్ బ్రష్ విచ్ వీ యూస్ టు క్రియేట్ ఇమేజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ డైరెక్టర్స్ విజన్ ఎట్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో మీరు అది అడాప్ట్ చేసుకొని ఈ టెక్నాలజీ మీరు ఎంత నాలెడ్జ్ ఉంటే అది అలా యూజ్ చేసుకోవచ్చు. సో trying an artistic, we are intermediate between director's vision and the technology. Manam lekunte cinema ledandi. So if a writer writes a story, it's a story, it can write a book. But cinematographers are the people who get the image on screen, and we are responsible for what is being on screen. So the more artistic blend meeku unte, technology knowledge unte, you can become great cinematographers, legendary cinematographers. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, పొద్దున కేఎల్ ప్రసాద్ గారు అడిగారు ఒక ప్రశ్న. దాని పర్టికులర్ షాటో ఏదో కెమెరా మూమెంటో యు ఆర్ డిఫరింగ్ విత్ ది డైరెక్టర్స్ విజన్, దెన్ వాట్ ఈస్ యువర్ కాల్? యూ వాంట్ టు కన్విన్స్ హిమ్ ఆర్ యూ వాంట్ టు టెల్ వాట్ ఎవర్ హీ వాంట్స్? లైక్ ఎవ్రీ టూ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ద సేమ్, సార్. అంటే లైక్ ఈవెన్ టూ బ్రదర్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ హు ఆర్ బోర్న్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ, సేమ్ పేరెంటింగ్, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ టూ ఆబ్జెక్ట్స్. సో ఇఫ్ ఎ డైరెక్టర్ టెల్స్ అన్ ఐడియా, ఐ మైట్ లైక్, ఐ మైట్ నాట్ లైక్. సో కానీ ఏంటంటే వాట్ ఈజ్ రైట్ ఫార్ ద ఫిల్మ్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ రైట్ ఫార్ ద ఫిల్మ్ అంటే ఐ విల్ గో అండ్ టెల్ ద డైరెక్టర్, ఓకే సార్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ అప్రోచ్, లెట్ us do it అని. If I think that director is right, then if he can convince me, then we go ahead, sir. So like with all my directors I have worked with, I always had discussions like ee shot enduku ilage tiyochu kada ani. But what is right for the film, adi important, sir. It is not about I don't do any film to get a name or ee shot nenu baat isthe ee shot lo naaku per ravalani kaadu. See, I do only like one film at a time, and na career lo it has been like what more than 24 years or 25 years of career, I have done only 15-16 films. So that is because to me that film is not a director's film, that film is my film also. So because like after generations together, people will remember me for my work, and that is the reason why you people are here to talk to me, listen to me. So for every film I want to contribute in the best possible way. So adi if the director ఆ షార్ట్ ఈ సీన్కి కరెక్టా కాదా అన్నది నాకు కరెక్ట్ కాదు అనిపిస్తే ఐ విల్ ఆల్వేస్ ఫైట్ విత్ మై డైరెక్టర్. అదే డైరెక్టర్ ఇఫ్ హీ కన్విన్సెస్ మీ, బికాస్ సమ్టైమ్స్ యూ మైట్ నాట్ అండర్స్టాండ్ వాట్ ద డైరెక్టర్స్ విజన్ ఇస్. ఇఫ్ ద డైరెక్టర్ కెన్ అండర్స్టాండ్ దట్, కెన్ ఎక్స్ప్లెయిన్ టు మీ, ఐ విల్ ఆబ్వియస్లీ లైక్ సరెండర్ టు హిమ్ అండ్ షూట్ ఇట్ విత్ ద వే హీ వాంట్స్. సో దట్ కమ్యూనికేషన్ విత్ ద డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. నేను నిన్న కూడా నా సెషన్లో 6 యంగ్ జనరేషన్ కెమెరాలు నా ఎదుట నా మీద పడేసారి తీసుకొచ్చా. సో వాళ్ళతో అదే చెప్పాను అనమాట. మీరు మన ఫీల్డ్లో తెలుగు సినిమాలో అశ్వత్థామ, భీష్ముడు లాంటి వాళ్ళు కదా పితామహులు. సో యంగ్ జనరేషన్కి మీరే మార్గదర్శకులు కాబట్టి అలా తీసుకొచ్చి పడేసి. చంద్రులు చెప్పినంత అలాగే చెప్పలేదు కానీ నేను ఒకటే మాట చెప్పా, కన్విన్స్ ఆర్ గెట్ కన్విన్స్డ్, సింపులైజ్ చేశాను.
ఆయన అర్థం చేసుకుంటాడా, మన దారికి వస్తాడా? ఓకే. అంటే గెట్ ఆర్ గట్ కన్విన్స్డ్ అంటే సార్ ఇట్ ఈస్ లైక్ అంటే ఇట్స్ మై వే ఆర్ ద హైవే లాగా అయిపోతుంది సార్. ఇప్పుడు డైరెక్టర్ మీకు చేయవయ్యా పర్లేదు అని అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ కన్విన్స్డ్ యూ విల్ స్టిల్ డూ ఇట్, బట్ దట్స్ నాట్ ద వే ఇట్ ఈస్ సార్, దట్స్ నాట్ ద వే ఫార్వర్డ్. యూ షుడ్ బి అంటే మీరు అప్పుడు దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ వర్క్ సార్. మీరు అది ఇంట్రెస్ట్ పెట్టకుండా చేస్తే దట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ వర్క్ సార్. సో యూ షుడ్ బి కన్విన్స్డ్ ఇనఫ్, ఓకే దిస్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్. అప్పుడే లైక్ ద ఇమేజెస్ వాట్ యూ డెలివర్ విల్ బి వాట్ ఐ కెన్ సే రెజొనేట్ విత్ ద ఆడియన్స్. యా, అంటే డైరెక్టర్తో మనం కలిసి ట్రావెల్ చేయాలంటే గుడ్ టర్మ్స్లో ఉండాలి, ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ సార్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటామా, బ్రదర్ అండ్ ఇదంటావా, రామలక్ష్మణ్ అంటావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ యూ హ్యావ్ టు పుల్ ది కార్ట్ టుగెదర్. ఓకే. See, we should not forget at the end of the day that director is the captain of the ship. Yes. It is his story. As a technician, I am only helping him tell his story with my craft. So that is the first and foremost line is it's a director's film. That we should remember, sir. Yeah, so adi if we can remember that, then everything else will fall into place. చిన్న పజిల్ నీకు కూడాను. అటు చిన్న క్విజ్ చేశా. Okay. Why director is called captain of the ship? Why not pilot of a flight and a driver of a train or a bus? Nobody answers me. Because actually director is the one who is directing everyone in the vision he wants. So he is directing everyone to the, he has a vision and is directing everyone to go there. So అందువల్ల డైరెక్టర్ అంటారు సార్. కానీ ఒక ప్రొడ్యూసర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఐ డోంట్ మెన్షన్ హిస్ నేమ్, ఈ సెడ్ ఒక డైరెక్టరు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అయితేనే ప్రొడ్యూసర్ని ముంచగలడు. సినిమాటోగ్రఫర్కి నేమ్ తెచ్చేది ఆర్ అవార్డ్స్ తెచ్చేది ఈజ్ దట్ ఆర్ బేసికల్ విజువల్ స్టైల్, విజువల్ క్వాలిటీనా? Aithe was my first film, very simple film, but I got recognition. I got call from Rajamouli, I got call from so many directors to do their next film. So that is what, and strangely sir, in my generation there was not so many people that people will recognize a cinematographer, but with a film like Aithe I could get the recognition with common audience. So it goes on to tell simply that your work, irrespective of the budget, if you do a good job and it resonates, it will resonate with the audience. అంటే బిగ్ బడ్జెట్లో మీరు ఇమాజిన్ చేసిన, డ్రీమ్ చేసిన ప్రతిదీ అలా లేదు సార్. No. I worked in big budget films, sir. I worked in very big budget films. I worked in Bahubali, I worked in like, and I worked in small, extremely budget like Aithe, or in between I did Golconda High School and these budgets. Every film will add its own challenge. A big budget film will have its own challenge. A small budget film will its own challenge. Advantage ఒకటి ఏంటంటే సార్, బిగ్ బడ్జెట్లో యూ విల్ హ్యావ్ ద కుషన్ ఆఫ్ బడ్జెటింగ్. అది కొద్దిగా చేయొచ్చు, బట్ ద ఎక్స్పెక్టేషన్స్ from you when you are doing a big budget film are much higher than what the expectations when you do a smaller budget film. Yeah. So challenges are the same sir, whether you are doing a small film or big film. So big budget cinema చేస్తే ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది, కంఫర్ట్ కొద్దిగా చేయడం ఉంటుంది, బట్ at the end of the day the challenges are same sir. Yeah, film is a film. Yeah, absolutely. ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఉన్నాయి, అన్వేషణ, అవన్నీ లో బడ్జెట్. నా కెరీర్లో లోయెస్ట్ బడ్జెట్లో బిగ్గెస్ట్ హిట్ ఈస్ ఏప్రిల్ 1 విడుదల. సింపుల్ సినిమా, 100 days ఫిల్మ్. యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ నాట్ ది రేంజ్ ఆఫ్ బడ్జెట్, ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ వర్క్ యూ గివ్. Absolutely. How you transform the director's ideas with your vision. Absolutely. How you translate onto the film is important. Yeah, okay? Absolutely. సింపుల్ ఫిల్మ్లోనే అవార్డ్స్ తీసుకోవచ్చు, దాంట్లోనే తీసుకోవచ్చు కదా. యమదొంగ సినిమా చేసేటప్పుడు లైక్ రాజమౌళి వాంటెడ్ వెరీ, అంటే యమలోకము చాలా డిఫరెంట్గా ఉండాలి, సో మనం సెట్లోనే చేద్దాము, బయట అంటే కంట్రోల్డ్ కండిషన్స్లో చేద్దాము, ఇట్ విల్ హ్యావ్ వెరీ గ్లాసీ ఫీల్ అన్నాడు. సో ఐ అగ్రీడ్ ఇట్. బట్ అప్పటి వరకు నాకు ఒక పెద్ద సెట్లో చేసే ఎక్స్పీరియన్స్ లేదు సార్. సో అండ్ BSF 3లో ఫుల్ వాల్ టు వాల్ సెట్ వేసాము. దట్ ఈస్ లైక్ ద బిగ్గెస్ట్ ఫ్లోర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఏషియాలో బిగ్గెస్ట్ ఫ్లోర్. సో ఇట్ వాజ్ వెరీ ఇంటిమిడేటింగ్ టు మీ. అంటే చాలా భయం వేసింది. అంటే ఆ పైకి వెళ్ళి ఒక లైట్ వేస్తే కిందికి వచ్చేంత వరకు ఇంటెన్సిటీ చాలా తక్కువ వచ్చేది. డి నాట్ నో లైక్ హౌ టు లైట్ ఇట్, నాకు తెలియలేదు.
ఇట్ టుక్ మీ సో మచ్ టైమ్, లైక్ ఎవ్రీ టైమ్ ఏంటి మా ప్రొడ్యూసర్ వచ్చి లైక్ నాకు లైటింగ్ బడ్జెట్ కావాలి అంటే సరే ఆలోచిస్తున్నానండి అని. సో ఫైనలీ ఒక 4-5 days తర్వాత ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయాలి, మనం లైటింగ్ స్టార్ట్ చేయాలి, బడ్జెటింగ్ ఇవ్వాలి అంటే, సో విత్ సో మచ్ ఆఫ్ డిఫికల్టీ, అంటే ఏమనుకుంటాడు ఇన్ని లైట్లు చెప్తే ప్రొడ్యూసరు, తిడతాడా ఏంటి అని అనుకొని ఐ గేవ్ ఎమ్ బడ్జెట్ అండి. అండ్ ఈ జస్ట్ ఓకే ఇంత పెద్ద సెట్ కదా అవసరం అవుతుంది అనుకున్నాను. అంటే ఐ వాజ్ లైక్, మనము అంటే ద ఫియర్ ఆఫ్ ఫాక్స్ ఇస్ మోర్ దెన్ ద ఫాక్స్ అంటారు అన్నట్టు, అంటే దాని భయము మన ఎక్కువ ఉండే. ముందే నేను అడిగేసి ఉంటే నాకు ఇప్పటివరకు 1 week సేవ్ అయ్యేది. సో ఇట్ ఈస్ సో దట్ హెల్ప్ మీ లైక్ ఓకే లైక్ ఆ తర్వాత నుండి ఏదైనా ఉంటే ఐ జస్ట్ టాక్ టు ద ప్రొడ్యూసర్, గెట్ వెదర్ ఈ లైక్స్ ఇట్ డజంట్ లైక్ ఇట్, అండ్ డూయింగ్ దట్ సెట్ రియలీ హెల్ప్ మీ ఇన్. ఆ తర్వాత నో బిగ్ సెట్ ఇంటిమిడేటెడ్ మీ సార్, ఎందుకంటే ఆ సెట్ చేసిన తర్వాత ఇంకా ఏ పెద్ద సెట్ అయినా పెద్ద జనాలు 1000 మందినా 2000 మందినా ఇట్ డి నాట్ ఎఫెక్ట్. బట్ దట్ ఐ రిమెంబర్ యమదంగా బికాస్ దట్ వాజ్ ద టైమ్ ఐ రియలీ ఫెల్ట్ నర్వస్ వెదర్ ఐ కుడ్ డెలివర్ అ బిగ్ ఫిల్మ్ బిగ్ సెట్ అనేది. సో డూయింగ్ దట్ థ్యాంక్స్ టు ద సపోర్ట్ ఫ్రమ్ మై డైరెక్టర్, ఇట్ రియలీ ఐ కుడ్ రియలీ పుల్ ఇట్ ఆఫ్. నేను యమదొంగ కదా నేను చూశాను, సెట్స్లో వర్కే చూశాను నేను. టు బి వెరీ ఫ్రాంక్, త్రిజు అపాలజీస్ టు యూ, ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని నేను ఫీల్ అయ్యా. లైటింగ్, ఎందుకంటే నేను ఆల్రెడీ అలాంటి సెట్స్లో పెద్ద సెట్స్లో చేశాను అనమాట. ఐ ఫెల్ట్ అండ్ యూఆర్ టెల్లింగ్ నౌ, ఆ సినిమా నుంచి నేను బెటర్గా అని చెప్పేసి. సో ఆల్వేస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అబ్సల్యూట్లీ సార్. ఓకే, అంటే ఏ సినిమా అంటే సార్ లైక్ టుడే లైక్ ఇఫ్ ఐ డూ అ నెక్స్ట్ ఫిల్మ్, that will all be an accumulation of all the experience which I have got from all these films. It will reflect on my next film. Yeah. So every film, if you want, you will start becoming better and better with the experience. Or else if you slack, then that will be the last best film of yours. Yes. So ఈ ఎక్స్పీరియన్స్ అంతా చేరుకొని లైక్ ఓకే అయితే దగ్గర నుండి సాయి, ఛత్రపతి, అరుంధతి, యమదొంగ, ఆల్ దీస్ ఫిల్మ్స్ హెల్ప్ మీ టు డూ వాట్ ఐ డిడ్ ఇన్ బాహుబలి and what I did in RRR. So it's all like finally you are the culmination of what your all experiences put together. ఓకే, ఎక్కడ బ్లూ మ్యాట్ ఎక్కడ గ్రీన్ మ్యాట్ వాళ్ళ కోసం చెప్పండి. స్కిన్ టోన్లో బ్లూ అండ్ గ్రీన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఈజీ టు కీ, అంటే కీ చేసినప్పుడు మన స్కిన్కి ఎఫెక్ట్ అవ్వదు. జాయింట్ డిసిషన్ ఆఫ్ యూ అండ్ ద విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఇద్దరు కలిసి ఓకే ఇది బెటర్ మనకు అని అనుకుంటే అది షూట్ చేయడం. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ దీనికి గ్రీనే వాడాలి దీనికి బ్లూవే వాడాలి అని. అదర్ దాన్ బ్లూ అండ్ గ్రీన్ ఎప్పుడైనా వేరే కలర్ యూ హ్యావ్ యూజ్డ్ as a backdrop? Yeah, sometimes suppose if I am shooting a fire sequence, so a fire నాకు blast బాగా రావాలంటే it is better to shoot in black screen than in blue or green screen. So it depends sir, like what you are shooting అన్నది important. There is no hard and fast rule that ఇదే వాడాలని లేదు. సో మీకు ఆ షాట్కి ఏది కరెక్ట్ అనిపిస్తే అది వాడాలి అంతే. ఫైనల్లీ 2 బ్యాక్డ్రాప్, ఒకటి ప్లేట్ 1 ప్లేట్ 2, అలా అంత కష్టం ఇప్పుడు అంత కష్టం లేకుండా ఈజీ అయిపోయింది. అదే చెప్పాను కదా సార్, వరల్డ్ ఈస్ బికమింగ్ ఈజీ ప్లేస్ టు లివ్. వీఆర్ లివింగ్ ఇన్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ద లైఫ్. ఇప్పటివరకు అర్త్లో హ్యూమన్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్లో ఎనీ బెస్ట్ టైం వీఆర్ లివింగ్ అంటే టుడే ఈజ్ ద టైమ్. టుమారో ఇట్ విల్ బికమ్ బెటర్. దాని అంటే గూగుల్లోకి వెళ్ళి లేకపోతే చాట్ జీపీటీలోకి వెళ్ళి వాట్ ఈస్ సెంథిల్ కుమార్ వాట్ ఈస్ అన్నీ చూస్తున్నా. ఎందుకు నా గురించి ఏం రాస్తే నేను కొట్టాను, కొడితే నా గురించి బాగానే వచ్చింది, కానీ నేను చెయ్యని సినిమా పేర్లు కూడా వచ్చేసినాయి అందులో. అది ఏం చేయాలి? మైండ్కి నేను చేయని సినిమాలు నా అకౌంట్లోకి పెట్టేసింది. అంటే ఏఐ అని కాదు సార్, బేసికలీ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ సర్చెస్ ద హోల్. ఆ సర్చ్ చేసినప్పుడు ఏంటంటే సార్ ఒక్కోసారి వికీపీడియాలో రాంగ్ ఎంట్రీ ఉండొచ్చు సార్, బికాస్ వికీపీడియా ఎనీవన్ కెన్ అప్లోడ్ ఎనీథింగ్ అండ్ అప్డేట్ థింగ్. సో ఇట్ సర్చెస్ ఆల్ ద నెట్ అండ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ గెట్స్. అంటే రఘు అన్నదానికి ఓకే రఘు అంటే అది ఎంవి రఘు, ఆ రఘు, ఈ రఘు కాకుండా ఏ రఘు అయినా ఇతనే ఏమో అనుకొని తీసుకొని లైక్ మీ కేటగిరీలో పెట్టేస్తుంటుంది. సో వీ షుడ్ సి టుడే ద మోస్ట్ హైయెస్ట్ పేయింగ్ జాబ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సార్. కరెక్ట్ ప్రాంప్ట్ ఎవరేయగలుగుతారు, దట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో మీరు కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే ఇట్ విల్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్ సార్. సో మీరు చాట్ జీపీటీలో నేను టైప్ చేశాను కాబట్టి అది ఇవ్వట్లేదు అంటే మీరు ఎలా చెప్పారు, దానికి ఎలా అర్థమైంది అన్నది ఇంపార్టెంట్. సో దానికి అర్థమయ్యేటట్టు మీరు కరెక్ట్గా రాస్తే ఇట్ విల్ గివ్ యూ గ్రేట్ రిజల్ట్స్. ఫస్ట్ టైము ఆపర్చునిటీ వచ్చింది డిఓపిగా. అండ్ యూ టెల్ మీ కెమెరా గురించా, సెన్సార్ గురించా, ది బెస్ట్ థింగ్స్
వీ హ్యావ్ టు ఫాలో ఫర్ స్టూడెంట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్, యూ షుడ్ గెట్ ఎ గుడ్ డైరెక్టర్ సార్. గుడ్ డైరెక్టర్. కరెక్ట్. సో ఎస్ బికాజ్ స్టోరీ ఎలా ఉన్నా, బికాజ్ ఎవ్రీ వన్ స్టార్ట్స్ విత్ ఎ గుడ్ స్టోరీ సార్. సినిమా ఏదైనా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే స్టోరీ నచ్చిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ఫ్రమ్ హౌ యూ ట్రాన్స్ఫార్మ్ దట్ ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్. అక్కడే లైక్ లాట్స్ ఆఫ్ కొలాబరేషన్స్ హ్యాపెన్స్. సో దట్ ఈస్ వేర్ యుల్ స్టార్ట్ లూజింగ్ యువర్ ఎసెన్స్. ఇఫ్ ద డైరెక్టర్ ఈస్ గుడ్, ఈ విల్ నో హౌ టు ట్రాన్స్ఫార్ ద స్టోరీ ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్. సో టెక్నీషియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేర్. అంటే ఇప్పుడు మనము ఎల్ఎఫ్లో నేను షూట్ చేస్తున్నా, అలాగే 200 ఫిల్మ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ తెలుగు సినిమా, ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇన్ ఎల్ఎఫ్ అండ్ ద సేమ్ కెమెరాస్, బట్ ద రిజల్ట్ ఈస్ నాట్ ద సేమ్. ఇట్ ఈస్ బికాస్ ద టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రొడక్షన్ డిజైనరు, కాస్ట్యూమ్ డిజైనరు, లైక్ మీ డైరెక్టరు, సినిమాటోగ్రాఫర్, ఎవ్రీ వన్ హౌ దే యూజ్ ఇట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ కెమెరా చాయిస్ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్. మీకు మీ బడ్జెట్లో విచ్ ఈస్ ద బెస్ట్ కెమెరా యూ కెన్ గెట్ అన్నది వెరీ ఇంపార్టెంట్. కానీ ఓకే, నాకు బడ్జెట్ ₹1,00,00,000 ఉంది, నాకు ఎల్ఎఫ్ కావాలి, సిగ్నేచర్ ప్రైమ్ కావాలి అంటే ఆబ్వియస్లీ యూ షుడ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్. తీసుకొని ఒక నెల 2 నెలలు తీసి సినిమా 1 నెలలో తీయండి, గెట్ ద బెస్ట్ ఎక్విప్మెంట్. బట్ ఈజ్ ఇట్ రైట్ తెలియదు, నాకు తెలియదు. సో మీ సినిమాకి బడ్జెట్లో ఏ కెమెరా, ఏ లైటింగు, లైట్ లేకుండా షూట్ చేయాలా, లైట్స్తో షూట్ చేయాలా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ డిపెండింగ్ అపాన్ యువర్ film, your director, your producer and yourself. So any camera is a good camera. The only thing is you should know how to use it. లెన్స్ ఇంపార్టెంట్, కెమెరా ఓకే, బట్ గుడ్ క్వాలిటీ లెన్స్ విషయంలో కాంప్రమైజ్ కావద్దని సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ డూ యూ సే, వాట్ ఈజ్ యువర్ సే? అదే సార్, లైక్ వెదర్ ద కెమెరా ఈజ్ ఇంపార్టెంట్, లెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే సెన్సర్ బాగాలేకుంటే మీరు ఎంత బెస్ట్ లెన్స్ యూజ్ చేసినా ఇమేజ్ బాగా రాదు. మీరు బెస్ట్ సెన్సర్ యూజ్ చేసి బ్యాడ్ లెన్సెస్ యూజ్ చేస్తే రాదు. ఇట్స్ ఎ కాంబినేషన్ సార్, వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. సో రీసెంట్లీ ఐ మెట్ వన్ సైంటిస్ట్ ఫ్రమ్ Zeiss. He was designing lenses అంట. So he met me and he was telling like when I was designing lenses, he wants to design the best possible lens. So ఆ డిజైనింగ్ టైంలో ఈ వాజ్ మీటింగ్ సో మెనీ డిఓపీస్. సో బట్ ఆఫ్టర్ మీటింగ్ డిఓపీస్ ఈ ఫౌండ్ ఎ వెరీ పెక్యులర్ రిక్వెస్ట్. ఏంటంటే ఫార్ హిమ్ ఈ వాంటెడ్ టు మేక్ ఎ లెన్స్ అంటే లైక్ మీరు గ్లేర్ వేసిన లైట్ దాంట్లో గ్లేర్ పెట్టినా కూడా ఇమేజ్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా అలాంటిది. ఈ వాంటెడ్ టు గివ్ అ వెరీ పర్ఫెక్ట్ లెన్స్. కానీ లాట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ యూజింగ్ పాత లెన్సెస్ వాడి దానికి గ్లేర్ రావాలని, ఆ స్టైల్ అని, ఈ స్టైల్ అని. దే ఆర్ ఆస్కింగ్ దట్ నాకు ఏంటిది గ్లేర్ స్ట్రేట్ లైన్లో రావాలి, రౌండ్గా రావద్దు, నాకు గ్లేర్ ఈ కలర్లో రావాలి, ఆ కలర్ రావాలి. ఇట్స్ ఎ పెక్యులర్ రిక్వైర్మెంట్ ఈ వాజ్ గెటింగ్. సో అదంతా వాడి ఈ మేడ్ ఎ లెన్స్ కాల్డ్ రేడియన్స్ అని, Zeiss వాళ్ళు రేడియన్స్ అని లెన్స్ లాంచ్ చేశారు. ద సైంటిస్ట్ నాట్ వెరీ హ్యాపీ, బట్ దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో నౌ హూ విల్ డిఫైన్ వాట్ ఈస్ కరెక్ట్? వెదర్ ద యూజర్ కావాల్సింది చేయడం కరెక్టా, లేకుంటే టెక్నాలజీ పరంగా ఇది పర్ఫెక్ట్ అని చేయడం కరెక్టా? సో ఇట్ ఈస్ ద పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ఇట్. నేను ఈ కెమెరా వాడితే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ లెన్స్ వాడితే ఈ రిజల్ట్ వస్తుంది అని యూ షుడ్ డూ యువర్ టెస్ట్ అండ్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. నో వన్ విల్ టెల్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. యూ యాజ్ అ పర్సన్ should do your tests and decide, okay, ee camera, ee lens will be good for this film which I am doing. Yes. Adi standard kaadu sir. So adi every film ki marochu, every director tho marochu, every production house tho marochu. So it is purely a situational based. Aa time lo edi correct annadi adi correct ante. So there is no hard and fast rule that this lens is the best, that lens is the best. It might be the best lens in terms of it's a clean lens without glare. It can be a great camera with very big sensor. So a combination meek kavala leda another important sir. That is a choice which we make. So there is no right or wrong lens or camera for the film. It is the personal choice of what you have and what you can afford. లట్స్ మీరు ఏమన్నా మీ ఫిలిమ్స్లో ఏమన్నా మీ సినిమా కోసం చేయించుకున్నారా? I don't use any LUTs sir. ఎందుకంటే లైక్ ఐ బిలీవ్ దట్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే లట్స్ చాలామంది ఎందుకు వాడతారంటే సార్, దే వాంట్ టు ఇంప్రెస్ పీపుల్ ఆన్ లొకేషన్. ఈ డైరెక్టర్కి ఇంప్రెస్ చేయాలనో, ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయాలనో, ఇలా సినిమా లుక్ ఇలా ఉంటుంది అని రోజు చూపించి దే వాంట్ టు ఇంప్రెస్ పీపుల్. బట్ గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ వేర్ లైక్ ఐ కెన్ టెల్ మై డైరెక్టర్ సినిమా ఇమేజ్ బాగుంటుందండి, దిస్ ఈజ్ వాట్ విల్ గెట్ ఇట్ అని ఐ కెన్ ఇంప్రెస్. బట్ మేబీ నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. బట్ వై ఐ డోంట్ యూజ్ లట్స్ ఈజ్ I don't want to bake anything in the image.
అట్ ద ఫస్ట్ లెవెల్. సో అది నేను క్లీన్ ఇమేజ్ నేను డిఐకి తీసుకెళ్ళానంటే దేర్ ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ మీ టు మ్యానిపులేట్ ద ఇమేజ్. సో మీరు లట్ ముందే ఫిక్స్ చేస్తే దెర్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ యూ బేకింగ్ ఇన్ ద లుక్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. మీరు 6 నెలల తర్వాత నాకు ఈ లుక్ వద్దు వేరేగా చేద్దాము అంటే దెర్ ఇస్ నో స్కోప్. యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. సో ఐ ప్రిఫర్ షూటింగ్ ఎ వెరీ క్లీన్ ఇమేజ్, taking it to DI and there give whatever look I want. So much the color grading technology is so good that you can do whatever you want to put grains, you want to give it high contrast, you can give like desaturated color. Meeku edi kavalana adi post lo chesukovachu. That is my belief. I might be wrong, but that is my philosophy of how I work. అండ్ మీరు ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో లొకేషన్ డిఐ మొదలు పెట్టారా? చేస్తున్నారు కదా కొంతమంది, అంటే చాలా మంది చేస్తున్నారండి. బట్ యా ఇట్ ఈస్ సమ్ టైమ్స్ హెల్ప్ఫుల్ అండి. అంటే వెన్ బట్ ఐ డోంట్ ప్రిఫర్ బికాజ్ ఇట్ ఈస్ లొకేషన్లో ఏంటంటే లొకేషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఆన్ లొకేషన్ ద టైమ్ ఈజ్ లైక్ మనీ అండి. ఆన్ లొకేషన్ like the kind of films I have been working with Rajamouli, like everyday shooting will be like some 50 lakhs or something like that. So if ఆ టైంలో నేను షార్ట్ ఆపి నా కలర్ కరెక్షన్ బాగుంది అంటే ఇట్స్ క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండి. సో బట్ ఇట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ కెన్ హ్యాపెన్ వితౌట్ ఇంటర్ఫియరింగ్ మచ్ విత్ యువర్ వర్క్. అంటే మీరు వర్క్ చేస్తూ లంచ్ బ్రేక్లోనే ఎప్పుడు వెళ్ళి చూసుకోవడానికి లుక్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడానికి ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండి. బట్ నాట్ ఇంటర్ఫియరింగ్ వైల్ డూయింగ్ ఎనీ షార్ట్స్. ఫ్రంట్ ప్రొజెక్షన్, బ్యాక్ ప్రొజెక్షన్ మనకు తెలుసు కదా. అండ్ వాహినిలో ఒక 12th ఒక బీ ఫ్లోర్ అని ఒకటి ఉండేది, ఫుల్ ఇది రష్యన్ ఎక్విప్మెంట్. బ్యాక్ ప్రొజెక్షన్ మనకు తెలుసు, లొకేషన్ ఆర్టిస్టులు తీసుకెళ్ళడం. అండ్ దెన్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు వర్క్ విత్ రవికాంత్ నాగేజ్. రవికాంత్ నాగేజ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ ట్రిక్ ఫోటోగ్రాఫర్. ఓకే, అది ఒక సినిమా రాణి ఔర్ లాల్పురి. నీతూ సింగ్ అప్పుడు బాగా యంగ్ అనమాట. సెట్స్లో ఫస్ట్ టైం ఆయన ఇండియాలో ఫ్రంట్ ప్రొజెక్షన్ చేశాడు. కెమెరా ఎలా ఉంటుంది, 90 degreesలో ఇంకో కెమెరా ఉంటుంది, దాంట్లోంచి ప్రొజెక్షను 2-way స్క్రీన్ మీద వెళ్తుంది, 2-way మిర్రర్ మీద. వెనకాల స్క్రీన్ మీద లైటింగ్ రెస్ట్రిక్షన్స్ లేవు. అదేదో చేశాము. నాకు అనిపించింది ఎందుకు ఇలాగా అంత ఎందుకు కష్టపడాలి ఏంటంటే, తర్వాత ఆయన అడిగాను ఆర్టికల్స్ చేస్తే ఫ్రంట్ ప్రొజెక్షను ఫస్ట్ టైము బ్రాటిల్ ఆఫ్ బ్రిటన్ అనే సినిమా ఏదో ఫ్రెడరిక్ యంగ్ తెలుసు కదా, 4 time ఆస్కార్ అవార్డు. ఇది మన ఇతను కెమెరామెన్, డైరెక్టరు డేవిడ్ లీనా ఆ కెమెరామెన్, అతను వాడాడు. వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ అంటే ఫ్లేర్ ఫ్యాక్టర్. నాకు అది క్యాచ్ అయింది, ఫ్లేర్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు రిలేట్ చేస్తాను, అది నాస్టాలజియా. ఇప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ ఫ్రంట్ ప్రొజెక్షన్, ఓకే. టీవీలో వచ్చేది బ్యాక్ ప్రొజెక్షన్. దీన్ని ఎక్కడ నేను లీడ్ చేస్తున్నానంటే ఎల్ఈడి వాల్స్కి లీడ్ చేస్తున్నా. నేను ఆ ఫ్లేర్ ఫ్యాక్టర్ పర్సనల్గా నా టేస్ట్కి నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా. అది స్క్రీన్ దాటుకొని లెన్స్ నుంచి వచ్చి ఫిల్మ్ ఫార్మాట్ టచ్ చేస్తుంది, చిన్న ఫ్లేర్ ఉంటుంది అదనమాట. మరి అది ఇప్పుడు ఎల్ఈడీలు అదే కదా, ఎల్ఈడి వాల్స్ అంటున్నామా, ఎల్ఈడి వాల్స్ అది ఉంది కదా. బట్ స్టిల్ మరి ఎవెంజర్స్ ఇవన్నీ అలాగే చేస్తారు ఎక్కువ, చాలా సినిమాలు కూడా. ఇప్పుడు అది ఇంకా ప్రామినెన్స్ వచ్చేసింది. అంటే ఆర్టిస్టుల్ని వర్చువల్ ప్రొడక్షన్ ఈస్ గెటింగ్ ప్రామినెన్స్ సార్, బట్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ సార్. బికాజ్ స్క్రీన్ క్వాలిటీ పెరగాలి సార్. బికాజ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అంటే రెజల్యూషన్ ఆఫ్ ద స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్లో మోషన్స్ అవన్నీ షూట్ చేయలేము, అలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. సో మనకు మార్కెటింగ్ చేసేటప్పుడు వర్చువల్ ప్రొడక్షన్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ సినిమా చేశారు, ఈ సినిమా చేశారు, మొత్తం సినిమా ఇక్కడ చేసేయచ్చు అంటారు. బట్ యాక్చువల్లీ వెన్ యూ గో ఇన్ టు ప్రాక్టికల్సిటీ యూ రియలైజ్ దట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. సో but definitely it is a future technology and like the screen resolution will increase, then we can shoot. But you should not run away from it. You should try to adapt it and try to use wherever possible. Endukante okosari for example manaku oka sunrise lone mottam scene tiyale ఆర్ బిల్డింగ్ పైన టాప్లో మొత్తం సీన్ తీయాలి, అట్ వుడ్ హ్యాపెన్ ఎట్ సర్టన్ టైం అన్నారు అనుకోండి. మనం రోజు వెళ్ళి 1 గంటే ఉంటుంది సన్లైట్, అది షూట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ ప్రాబ్లీ 10 days టు షూట్. అలాంటిది మనము ఎల్ఈడి వాల్యూమ్లో షూట్ చేస్తే యూ కెన్ హ్యావ్ త్రూ అవుట్ ద డే, బ్యాక్ లైట్ ఈస్ దేర్, సన్ ఈస్ దేర్ త్రూ అవుట్ ద డే, మీకు ఎక్కడ కావాలో అక్కడ ఉంటుంది. సో యూ ప్రాబ్లీ యూ కెన్ ఫినిష్ ఆఫ్ యువర్ వర్క్ ఇన్ 1 day. సో అలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయండి. సెట్లో షూట్ చేసినట్లే ఎగ్జాక్ట్లీ, సేమ్ సెట్లో నైట్ చేస్తాం, డే ఎఫెక్ట్ చేస్తాం, ఎగ్జాక్ట్లీ.
Yeah, సో అందువల్ల లైక్ ఇప్పుడు అదే చెప్తున్నానండి, వై వీఆర్ ఇన్ దిస్ టైమ్ ఇట్ ఈస్ సో ఈజీ ఫర్ అస్ కి మీరు ఎలా చేయాలి అనుకుంటే అలాంటి టెక్నాలజీ అవైలబుల్ ఉందండి. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఈ సీన్ నేను వాల్యూమ్లో చేస్తే బాగుంటుంది, ఈ సీన్ గ్రీన్ స్క్రీన్లో చేస్తే బాగుంటుంది, ఈ స్క్రీన్ నేను రియల్ లొకేషన్లో చేస్తేనే బాగుంటుంది అంటే యూ కెన్ స్ప్లిట్ యువర్ స్క్రీన్ అండ్ డూ ఇట్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద బడ్జెట్స్ టు డూ ఇట్. అది బిగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. కరెక్ట్. డైరెక్ట్ లొకేషన్స్లో, చక్కగా ఉన్న లొకేషన్స్లో ఆర్టిస్ట్ స్ట్రైట్ ఎదురుగుంటా పెట్టి ఒరిజినల్ లొకేషన్స్లో చేసిన విజువల్ క్వాలిటీకి ఎల్ఈడి క్వాలిటీకి డిఫరెన్స్ ఉంటుంది కదా. మీరు ఎలా షూట్ చేస్తారు దాన్ని బట్టి సార్. ఎలా షూట్ చేయడం అంటే ఇప్పుడు మ్యాండలోరియన్ అనే సినిమా ఉందండి సార్. అంటే సన్ రైజ్ సన్సెట్ టైం మన కంట్రోల్ ఉండదు. మ్యాండలోరియన్ అనే సినిమా ఉంది సార్. When you see that film, you will not feel whether it was shot in desert, it was shot in LED screen, or it was shot anywhere. బాగా షూట్ చేశారు. So, and there is one film like Lawrence of Arabia which was shot completely outdoors in real location. That is also is good. So అదే అండి, మీరు ఎలా షూట్ చేస్తారన్నది ఇంపార్టెంట్ అండి. మీకు ఇది షూట్ చేస్తే దీన్ని ఎలా బెటర్గా షూట్ చేయొచ్చు అని మీకు తెలిస్తే మీరు బాగా చేస్తారండి. అదే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ మీరు ఎక్స్టీరియర్లో షూట్ చేస్తేనే బాగుస్తుంది, లైక్ స్టూడియో ఫ్లోర్లో ఎల్ఈడీలో షూట్ చేస్తేనే బాగుంటుంది అని కాదండి. మీ కన్వీనియన్స్, మీ బడ్జెట్, మీ సిచ్యువేషన్ని బట్టి వాట్ ఈస్ గుడ్ అని. ఐ ప్రిఫర్ షూటింగ్ ఇట్ ఆన్ లొకేషన్ ఎనీ టైమ్. ఎందుకంటే లైక్ దెర్ ఇస్ సో మచ్ థింగ్ విచ్ ఐ కెన్ సీ. మీ ఆల్సో సేమ్, మీ టూ. స్టిల్ లైక్ ఎంత విఎఫ్ఎక్స్ అని, లైక్ ఎంత బాహుబలిలో ఆర్ఆర్లో విఎఫ్ఎక్స్ చాలా ఉందండి, బట్ స్టిల్ వీ మేడ్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ వీ కెన్ డూ ఆన్ లొకేషన్ వీ డిడ్. లొకేషన్లో ఏది చేయలేమో అది బ్యాక్గ్రౌండ్లో విఎఫ్ఎక్స్కి వెళ్తామండి. శ్రీనివాస్ మోహన్ గారు యాజ్ అ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ హ్యాడ్, అండ్ ఐఎమ్ వెరీ మచ్ అలైన్ విత్ హిమ్. అయ్యా, నాకు పర్సనల్గా నేను వంశీతో పనిచేయడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గోదావరి, ఆర్కు వ్యాలీ వీటన్నిటిలో పనిచేయడం ఏంటి తెలియదు. లొకేషన్కి వెళ్తే ఇన్స్పైరింగ్ ఉంటుంది నాకు వర్కింగ్. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం, కనెక్ట్ అవుతాం నేచర్. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ సార్. రీసెంట్లీ సినిమా షూట్ చేస్తుంటే ఐ వెంట్ టు అ ప్లేస్ కాల్డ్ మారేడ్మల్లిలో గుడిసె అని ఒక ప్లేస్ ఉంది. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ సార్. ఇట్ ఈస్ లైక్ నో లెస్ దెన్ ఎనీ ఫారిన్ కంట్రీ. అంటే ఐ డోంట్ నో వై పీపుల్ డోంట్ షూట్ దేర్. I was like amazed, and I was like, any shoot chestani like montage lo avi ivi shoot chestanu actually. It really a beautiful place sir. Like if at all you people get a chance to visit, please visit that place called Gudisa near Maredmalli. It's a beautiful outing you can have. Wonderful location. Pavan Kalyan cinema. Okay. ఆ సెట్లో మధు అంబట్ గారు సెట్ వేశారు, బయట డోరు ఎక్స్టీరియర్ కనెక్ట్ అవుతుంది ఎక్స్టీరియర్కి. అక్కడ ఆయన డిఫరెంట్ అంటే సీన్స్ మార్నింగ్ నుంచి ఎవరైనా తీసిన స్క్రీన్ మీద 1 minute 2 minutes ఉంటుంది. లెంతీ సీన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి సూర్యుడు మన సన్లైట్ లోపలికి పడుతుంది అనే పాయింట్లో ఆయన అన్నీ కట్ చేసేసి పైన ఆ సన్ కటర్స్ వేసేసి ఈ ఫిక్స్డ్ ఏ వెరీ బిగ్ 12K HMI పెట్టి ఒక సోర్స్ వేశారు. అది అబ్జర్వ్ చేసి వచ్చి నన్ను అడిగారు కొంతమంది, ఆయన అది ఎందుకు చేశాడు అని అడిగారు. అడిగితే వాళ్ళకున్న దానికి నేను చెప్పడానికి కొంచెం నాకు ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను చెప్పాను ఇదే, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఎల్ఈడి వాల్స్లో టైం మనం ఫ్రీజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అదే సూర్యుడు ఆగమంటే ఆగుతాడా, వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అదే అడ్వాంటేజ్ ఆఫ్ షూటింగ్ ఇన్ కంట్రోల్డ్ లొకేషన్స్ ఈజ్ ఆ సేమ్ లైట్ క్వాలిటీ మనము చేయొచ్చు. రీసెంట్లీ ఈ సినిమా షూట్ చేశారు, ట్రీ ఆఫ్ లైఫ్ అని, ఒక ఇమాన్యుయల్ లుబిన్స్కీ ఒక సినిమా చేశాడు, ట్రీ ఆఫ్ లైఫ్. డిడ్ యూ పీపుల్ సీ దట్ ఫిల్మ్, ట్రీ ఆఫ్ లైఫ్ అని? ఇట్ ఈస్ లైక్ గ్రేట్ విజువల్ క్వాలిటీ. సో దాంట్లో ఏంటంటే బట్ డైరెక్టర్ వాంటెడ్ దే షూట్ ఇట్ ఇన్ న్యాచురల్ లైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో బట్ ఏంటంటే సన్లైట్ పొద్దున ఇలా ఉంటుంది, మధ్యాహ్నం ఎలా ఉంటుంది, సాయంత్రం ఎలా ఉంటుంది, తెలియదు ఎలా ఉంటుంది. సో వాట్ దే డిడ్ వాజ్ దే పుట్ 3 sets ఆఫ్ ద సేమ్ హౌస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఏ టైంలో ఏ హౌస్లో బాగా వస్తే లైట్ అక్కడ షూట్ చేశారు. సో దే కుడ్ ఎఫోర్డ్ ఇట్, దే డిడ్ ఇట్. సో అలాగే బట్ సో దట్స్ వాట్ ఇట్స్ కొలాబరేషన్ బిట్వీన్ డైరెక్టర్కి సినిమాటోగ్రాఫర్కి. మంచి కొలాబరేషన్ ఉంటే, మంచి అండర్స్టాండింగ్ ఉంటే దే కెన్ కమ్ అప్ విత్ గ్రేట్ వర్క్. దర్శకుడు విజనరీ అయితే మా కృషి ఫలిస్తుంది. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్. మరి నేను 70 సినిమాలు చేసిన 10 సినిమాలే నాకు పేరు తెచ్చినాయి. అంటే మిగిలిన వాళ్ళు డైరెక్టర్లు కాదని కాదు, విజనరీ కాదని కాదు. బట్ ది థింగ్ ఈజ్ సేమ్ కెమెరా ఈయన వాడతాడు, అక్కడ కృష్ణవరం కెమెరాలు వాడతారు, అందరూ వాడతారు. మళ్ళీ ఈయనకి అవార్డు ఎందుకు వస్తుంది?
సేమ్ టెక్నాలజీ, బట్ ఈయనకి ఎందుకు అవార్డు వస్తుంది? So we have. We'll open to questions. ఏదన్నా questions ఉంటే Yes, sir. you Yes, can sir. There always is a special ask. person to ask you some special questions today. So what does it take to be a good cinematographer? Apart from having all the knowledge, whatever they gain from the set, apart also from practicing. So all these 3-4 points are all done. What is that extra quality that they need? Like the extra quality, what is the factor that makes a big difference is how you understand the story. How you understand the story. Beautiful. And how you have to be a storyteller who aligns with your director. So visual storytelling another important. For that you should, as you told, you should study visual arts. Visual arts గురించి మీకు తెలిసి ఉంటే ఇఫ్ ఇట్ హెల్ప్స్. అంటే మీరు విజువల్ ఆర్ట్స్ అంటే లైక్ మీరు బుక్కులు తీసుకొని పెయింటింగ్ చదవడమే కాదు, యూ స్టార్ట్ సీయింగ్ లైఫ్. వెన్ యూ స్టార్ట్ సీయింగ్ లైఫ్ ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ. సీ వాట్ ఎవర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే what you are is a sum total of all the experiences which you have gone through in your life. So that will make whatever you are a unique person. So that makes everyone unique. So adi it is not అంటే గుడ్ ఆర్ బ్యాడ్ సినిమాటోగ్రఫర్ అంటే దెర్ ఈస్ నో డెఫినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ సినిమాటోగ్రఫర్. లైక్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయడానికి నేను ఎంత లెంత్లో షూట్ చేయాలి, ట్రాలీలో ఎంత లెంత్లో షూట్ చేయాలి షార్టు. సో మచ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ సినిమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు స్టోరీ టెల్లింగ్ గురించి తెలిసి ఉండాలి. Is the perfect frame planned or discovered? Either way it can happen. Either way it can happen. Sometimes you are putting a shot, you discover like okay suddenly something, like you are putting a shot, suddenly a glare comes in and it Exactly. magnifies the image. So that's more like a discovery. That's correct. Sometimes you plan, you sit like in RRR, the shot of Ram shooting an arrow and the rays coming from behind, it was planned. Right. It was absolutely planned. Right. And like or the tigers and animals jumping out of it, it was planned. So it can happen, either discovery can happen or you can plan it and execute it. Do you like perfection or imperfection? For me, I'll tell there is nothing called perfect. Cool. Because like every time you think it is perfect, something better you can always do. You can always do something better than that. Because today you think this bottle is the greatest design, today is the perfect design. Tomorrow some genius will come and redefine it. Right. So at that point, that is perfect. Right. So we should always aim for perfection. Right, of course. You should always aim for perfection. I always aim for what I perceive as perfection. Right. So I'll try to do it. It's a very subjective thing. It's a very, very subjective thing. So I personally believe in getting to whatever I think is perfect, to achieve to it to the maximum, given situation, given budget, given constraints. I'll try to achieve what I think is perfect at that point of time. How AI is going to affect cinematography in future? We can't escape AI. Yes. AI is something which is going to take over literally everything. సో దెర్ ఈజ్ అంటే మీరు అంటే కళ్ళు మూసుకొని నాకు ఏ ద్వారా ఏం ఎఫెక్ట్ అవ్వదు అనుకుంటే అది మీ ప్రాబ్లం. సో ద మోర్ యూ అండర్స్టాండ్ అండ్ మీరు ఎంత తొందరగా ఏఐని తెలుసుకోగలిగితే దట్ విల్ ఎన్హాన్స్ యువర్ కెరియర్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. బికాస్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఏఐ అప్లికేషన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ విచ్ ఈస్ రీక్రియేటింగ్ ద హోల్ థింగ్. అంటే మీరు టైప్ చేసి నాకు ఈ సీన్ ఇలా ఉండాలి అని టైప్ చేస్తే ఇట్ విల్ రీక్రియేట్ ఇట్ విత్ షార్ట్స్, విత్ వాట్ ఎవర్ టైమింగ్. అంటే మీకు జపాన్లో ఇట్లా డ్రోన్ షాట్ స్ట్రీట్లో వెళ్తూ సడన్లీ అక్కడ ఒక కార్ యాక్సిడెంట్ కావాలి అని మీరు ప్రాంప్ట్ ఇవ్వగలిగితే ఇట్ ఈస్ గివింగ్ దట్ షాట్ ఇమీడియట్లీ. సో ప్రాబ్లీ ఇన్ ద ఫ్యూచర్ యూ డోంట్ నీడ్ సినిమాటోగ్రఫర్స్, తెలియదు, వీ డోంట్ నో. సో అలా అని ఇప్పుడే నేను భయపడిపోయి నా సినిమాటోగ్రఫీ ఆఫ్ చేసి వేరే ఏదైనా చేయాలంటే కాదు. సో హౌ యూ అడాప్ట్ దట్ అన్నది మీకు అంటే ఫ్యూచర్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే నో వన్ కెన్ డిఫైన్ ఇట్, హౌ అన్నది తెలియదు. బట్ ఇట్ ఈస్ బెటర్ టు నో ఇట్. ప్రాబ్లీ ఇట్ ఈస్ స్టిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మెషిన్ అండ్ ఇట్ నీడ్స్ సమ్ వన్ టు డ్రైవ్ ఇట్. ఆ డ్రైవింగ్ చేసేవాడు వేరేవాడు కాకుండా మీరైతే బాగుంటుంది. ఓన్లీ ఇఫ్ ఐ అండర్స్టాండ్ ద టెక్నాలజీ ఐ కెన్ యూజ్ ఇట్. సో ద బెటర్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఇట్ అండ్ అడాప్టింగ్ ఇట్ టు స్మాలర్, చిన్నగా మీరు అడాప్ట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ ప్రాబ్లీ లైక్ వన్ డే యూ విల్ రియలైజ్ ఇట్. ఆర్ ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే అంటే ఏమైందంటే ఫస్ట్ థింగ్ విల్ హ్యాపెన్ ఇస్ లైక్ ద పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ దే విల్ పెరిష్, ద పీపుల్ హూ అడాప్ట్ ఇట్ విల్ థ్రైవ్. సో మీరు ఏ పొజిషన్లో ఉండాలని మీరు చూస్ చేసుకోవాలి, ఇట్స్ అ పర్సనల్ చాయిస్.
So that is not only cinematography or cinema, and it is affecting in literally every field, because AI is all knowledge based. So first knowledge based jobs ki affect అవుతాయి. So the knowledge based jobs అంటే మనకే కాదు, it can be CAs, it can be like lawyers, it can be surgeons, and all this the AI and robotics can take over. So మనకు by the time it comes to us, we'll be somewhere in the end. So అప్పటి వరకు మనకు టైం ఉంటుంది before it adapts everything. సో అంతలోపు మనం తెలుసుకొని వీ షుడ్ స్టార్ట్ ఇన్బైబింగ్ ఏఐ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్. నన్ను ఇంకా అందంగా ఎలా చూపిస్తారు సార్ ఉన్నదానికన్నా? మిమ్మల్ని ఇంకా ఏంటి సార్, ఇంకా కాదు, మీరు అందంగానే ఉన్నారు. మిమ్మల్ని ఇలా షూట్ చేస్తేనే అందంగా వచ్చేస్తారు మీరు. సో ఇంకా ఎలా చేసినా ఇంకా దట్ విల్ బి డిస్టర్బింగ్ ఇట్. సో యు ఆర్ హౌ ఎవర్ యు ఆర్ పర్ఫెక్ట్ సార్. రఘు, మీరు ఇంకా అందమైన సబ్జెక్ట్ నాకు ఇస్తే నేను అండ్ ఇన్ యువర్ ఎంటైర్ ఫిల్మ్ కెరియర్ షార్ట్ తీస్తున్నప్పుడు మీరు ఎగ్జైట్ అయ్యి, తీసిన తర్వాత చూసినప్పుడు కూడా మీరు ఫుల్గా సాటిస్ఫై అయిపోయి, వాట్స్ యువర్ ఫేవరెట్ షార్ట్ ఇన్ యువర్ వర్క్? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ టిల్ ఎవ్రీ షాట్, బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఓకే దామ్ కెన్ బి బెటర్ అని అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ చాట్ జీపీటీ మీకు బాగా నచ్చిన 2 AI టూల్స్ నేమ్స్ మాకు చెప్తే వీ విల్ లర్న్ ఫ్రమ్ టుడే. మిడ్ జర్నీ ఎస్. అంటే విజువల్లీ నాకు అంటే లైక్ ఐ బీన్ సోరా అవన్నీ వాడలేదు. ఐ హ్యావ్ యూజ్డ్ మిడ్ జర్నీ అండ్ డాలీ. సో దిస్ ఆర్ థింగ్స్ విచ్ అట్లీస్ట్ విజువల్లీ, అండ్ దెర్ ఈస్ లియోనార్డో ఈజ్ ఆల్సో వెరీ గుడ్. Your visuals and Rajamouli sir's vision didn't go in a correct way, in a sync. So మీకు అలా అనిపించింది ఎక్కడ? లేదు సార్, లైక్ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా అని అడిగా. అంటే అదే ఐ వాస్ టెల్లింగ్ లైక్ సి లైక్ ఐ అండ్ Rajamouli been working for more than 20 years now. So I right from my first film he was kind enough to like if he doesn't like, he'll come and tell me this is not good, and if I don't like something I'll go and tell him it is not good. So it is a very collaborative, and we always discuss ki like if it is right or wrong, is it going with the vision of the film ani. So ala eppudu jarugutu untadi. The discussion is healthy discussion, and we both know that we are working for the film. So anduvalla like we hopefully it always went in sync. That's why we could continue for so long. If you direct, I'll produce. Oh my God, great offer. It's on live screening. Otherwise, you produce, I'll direct. Oh my God. No. Okay. I'll come with a script. Hope Prasad garu will help me. మీ లైఫ్లో బాగా ఛాలెంజింగ్ టాస్క్? Most challenging tasks. Yes. Shooting one film for 5 years, it's a big challenge. So how the lighting works on a multiple camera angle shot with a heavy VFX? But the moment you start putting multiple cameras, you're compromising lighting, because for one camera, one fill light will come here, and for one camera, that key light will be in the frame. So you're trying to hide lights for the second and third cameras. The more cameras you put, the more hiding of light will happen. Or generally dialogues are there, I prefer shooting in single camera. Going to film school and learning techniques is good, fine. But the real life film culture is really, really difficult, and you know the path is really hard. So can you just share an experience which never a film school will teach, but the real experience will teach, or maybe you got to taught? See, like in film school, when you're doing a diploma film or you're doing a small, what I can say, project, everyone is helping you execute it. But in real life, you are working for the producer. There is a big difference. When someone is working for you, then they will try to help you in every sense. But when you are working for the producer, you have to work for him. That is a big difference. Hope you understand. ఇన్ హాలీవుడ్ ఇప్పుడు వార్నర్ బ్రోస్ సినిమాస్, మార్వెల్ సినిమాస్, ఇవన్నీ డ్యూన్ తీసుకుంటే ఒక్కొక్కటి ఒక సపరేట్ లుక్ ఉంటాయి కదా. తెలుగులో అలా ఎందుకు లేవు? అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా. అలాగా? ఓకే, చెప్పండి. ఎందుకు లేదు అంటే అది అంటే అట్లీస్ట్ ఐ ట్రై ఆల్ మై ఫిల్మ్స్ టు బి డిఫరెంట్. అలాగే అందరు చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ థింక్ యువర్ క్వశ్చన్ ఇస్ రైట్. నాట్ లైక్ ఆల్ ఫిల్మ్స్ ఆర్ ద సేమ్. ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన రీసెంట్లీ వచ్చిన వాట్ ఐ కెన్ సే దీవరా ఆర్ మత్తు వదలరా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మన అదర్ ఫిల్మ్. కా అన్న సినిమా వచ్చింది, సో 35 అన్న సినిమా వచ్చింది. సో దే ఆర్ ఆల్ డిఫరెంట్. అంటే యు ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హైలీ స్టైలైజ్డ్ ఫిల్మ్స్.
ఆ స్టైలైజ్డ్ ఫిల్మ్స్ మన దగ్గర చేయట్లేదు. వీఆర్ నాట్ డూయింగ్ అ మ్యాట్రిక్స్ ఆర్ వీఆర్ నాట్ డూయింగ్ what I can say Marvel kind of thing. Probably it is an evolution process. Maybe in few years we will try to do very high technical films that will all have unique visuals. So as you tell, yeah, we still lack. We lack completely behind Hollywood in terms of visual storytelling and styling. So yeah, next generation should make it a point that every film should start looking unique. సార్ రాజమౌళి గారి ఫిల్మోగ్రఫీలో ద మోస్ట్ పంప్ ఎఫెక్ట్ వచ్చేది యాక్షన్ సెట్ పీసెస్. సార్ మీకు ద మోస్ట్ ఎక్సైటింగ్ అనిపించిన యాక్షన్ సెట్ పీస్ లైక్ ఇన్ షూటింగ్లో సినిమా చూసినప్పుడు లిటరీ ఫీల్ వస్తుంది, షూటింగ్ అప్పుడు మీరు ఎలా డిస్కస్ చేసి ఎలా షూట్ చేసి ఉంటారు అని ఐ ఇమాజిన్ ఎవ్రీ టైమ్ ఐ సీ అ గుడ్ సీన్. సో అలాంటి మీకు ఏమైనా ఇన్స్టెన్స్ ఉందా, లైక్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ బాగా డిస్కస్ చేసి సీన్ తీసామని? See, like రాజమౌళితో ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ సీక్వెన్స్. సో అది డిస్కస్ చేయకుండా చేయలేం. సో ఆల్ ద సీక్వెన్సెస్ వీ టెన్ టు డిస్కస్, బట్ వన్ సీక్వెన్స్ వెన్ వీఆర్ డూయింగ్ లైక్ రామ్ చరణ్స్ ఇంట్రొడక్షన్, so it was beyond of what we thought. So that shooting, at the time of shooting itself, we got so much excited that a crowd, when the camera was inside, the moment like what he visioned, it was like beyond what we thought. So at the shooting time, we really got excited shooting that, because ఆ షూటింగ్ చేసేటప్పుడు ప్రపంచంలో ఎవరు చేయండి మేము చేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. So which I think translated there. Yeah.